హలో ఎవరివన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే మన రెసిపీ వచ్చేసేసి పాలక్ పన్నీర్ విత్ చపాతీ అయితే నేను ఈ రెసిపీ అయితే చేశానండి. ఈ పాలక్ పన్నీర్ రెసిపీ అనేది చాలా హెల్తీ ఫుడ్. పాలక్లో మనకు మంచి మినరల్స్ అనేటివి ఉంటాయి. అదేవిధంగా పన్నీర్ కూడా హై ప్రోటీన్ కదా అండి. ఈ రెండు కలిపి పాలక్ పన్నీర్ అనేది మనం రోటీలకు కానీ చపాతీలకు కానీ తీసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. మనం ఈ విధంగా హోటల్లో రెస్టారెంట్లో ఏ విధంగా ప్రిపేర్ చేసుకుంటే అదే విధంగా మనం ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ పాలక్ పన్నీర్ను ముందుగా అయితే బాగా కడిగేసేసుకొని దాన్ని అయితే బాదం పలుకులు కొన్ని క్యాషూ నట్స్ కూడా వేసేసి ఉడికిచ్చేసుకోవాలండి. ఉడికిచ్చేసుకొని జస్ట్ 2-3 మినిట్స్ ఉడికిచ్చేసుకొని పక్కన పెట్టేసుకొని, అదే ఈ హోమ్మేడ్ పన్నీర్ అంతా కూడా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్న పన్నీర్ ముక్కలండి. వీటినన్నింటిని క్యూబ్లా కట్ చేసుకొని ఇవి కూడా ఆయిల్లో వేసేసుకొని ఇలా లైట్గా అయితే వేపేసుకోవాలి. గోల్డ్ కలర్లో వచ్చేంత వరకు వేపుకున్న తర్వాత వీటి అన్నింటిని కూడా మంచి గోల్డెన్ కలర్లో క్రిస్పీగా అయిపోతాయండి. అప్పుడు అంతలోపలే మనకి పాలక్ కూడా అంతా కూడా బాగా ఉడికిపోయేసి చల్లారిపోయి ఉంటుందండి. దాన్ని అంతా కూడా మనం మిక్సీ జార్లో వేసేసుకొని బాగా మిక్సీ పట్టేసుకోవాలండి. మెత్తగా గ్రైండ్ చేసేసుకున్నట్లయితే మంచి పేస్ట్ లాగా మనకు ఇదంతా కూడా రెడీ అవుతుందండి. ఈ రెడీ అయినటువంటి పేస్ట్ని అంతా కూడా మనము ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టేసేసుకోవాలండి. అదేవిధంగా అదే మిక్సీ జార్లోకి మళ్ళీ ఒక చిన్న టమోటో, కొంచెం జీలకర్ర తీసేసుకొని ఆ రెండింటిని కూడా మళ్ళీ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఆ రెండింటిని కూడా మెత్తగా గ్రైండ్ చేసేసుకొని ఇది పాలకు గ్రైండ్ చేసుకునింది ప్లస్ టమోటా మిక్స్ చేసుకునింది అంతా కూడా సైడ్ పెట్టేసేసుకొని మనము ముందు పన్నీర్ ముక్కలను అనేటివి డీప్ ఫ్రై చేసుకున్నాం కదండి ఈ ప్యాన్లోకి మనము కొన్ని బిర్యానీ దినుసులు అనేటివి వేసేసుకొని వీటిలో ఆనియన్స్ కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలండి. ఈ ఆనియన్స్ కూడా కలుపుకొని మంచిగా స్మెల్ వచ్చే వరకు అయితే వేపుకుంటూ ఉండి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి దీంట్లోనే పచ్చివాసన పోయేటంత వరకు కూడా వేపుకోవాలండి. వేపుకున్న తర్వాత మనము ఇంకా మసాలాలన్నీ కూడా యాడ్ చేసుకుంటూ రావాలి. కొంచెం ధనియాల పొడి, కొంచెం కారం పొడి, అదేవిధంగా కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలండి. ఈ మూడింటిని కూడా బాగా వేసి కలుపుకుండేసేసి తర్వాత మనం తయారు చేసుకున్నటువంటి టమాటో ప్యూరీ అండ్ పాలక్ ప్యూరీ రెండు కూడా ఉన్నాయి కదండి కప్పుల్లో, వాటన్నింటిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇది గరం మసాలా అండి. గరం మసాలాను కూడా నేనైతే ఒక 1/2 స్పూన్ అయితే గరం మసాలా కూడా వేసేసుకున్నాను. ఇది పన్నీరు పాలక్ ప్యూరీనండి. ఇది పాలక్ ప్యూరీని మొత్తం కూడా వేసేసుకొని అదేవిధంగా టమాటో ప్యూరీని కూడా కొద్దిగా ఉంది కదండి అది కూడా వేసేసుకోవాలండి. అంతా వేసేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత మనము ముందుగా రోస్ట్ చేసుకున్నటువంటి పన్నీర్ ముక్కలు ఉన్నాయి కదండి వీటన్నింటిని కూడా దీంట్లోనే వేసేసుకొని ఈ పన్నీర్ ముక్కలను కూడా దీంట్లో యాడ్ చేసుకొని బాగా ఉడకనిచ్చాలండి. ఒక 2-3 నిమిషాలు అనేది సిమ్లోనే ఉడికనిచ్చినట్లయితే మనకి ఈ పాలక్ పన్నీర్ అనేది బాగా మంచి టేస్ట్ అనేది వస్తుందండి. పన్నీర్ ముక్కలకు కూడా ఈ గ్రేవీ అంతా పట్టేసేసి పన్నీర్ ముక్కలు కూడా మంచి టేస్ట్ అనేటివి వస్తాయండి. ఈ విధంగా కూడా పన్నీర్ ముక్కలు కూడా వేసేసి బాగా కలుపుకుంటూ ఒకసారి తగినంత ఉప్పు వేసేసుకొని, మనకు పాలకులో ఎక్కువ ఉప్పు ఉంటుందండి అందుకని కొంచెం చూసుకొని అయితే ఉప్పు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇదంతా ఉడికించుకున్నట్లయితే మనకు బాగా ఆయిల్ పైకి తేలి ప్యాన్ నుంచి అయితే బాగా సపరేట్ అవుతుందండి ఇది పాలక్ పన్నీర్ అనేది. అలా సపరేట్ అయినప్పుడు మనం చూడండి ఈ విధంగా సపరేట్ అయిపోతూ వచ్చినప్పుడు మనము రెడీ అయిపోయినట్లేనండి ఈ పాలక్ పన్నీరు. ఇది పక్కన పెట్టేసుకొని మనం దీంట్లోకి అయితే నేనైతే చపాతీ ప్రిపేర్ చేసుకున్నానండి. కొందరు చపాతీ అయినా తీసుకోవచ్చు, నాన్ అయినా తీసుకోవచ్చు. అదేవిధంగా ఏ రోటీలు అయినా కానీ ఈ పాలక్ పన్నీర్ అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి. ఈ విధంగా అయితే నేను చపాతీ అయితే తీసేసుకొని ఈ విధంగా కాల్చుకొని సర్వ్ చేసుకుని ఉంటే చాలా బాగుందండి టేస్ట్ అయితే. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ మీకోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.